ఉప్పల్లో 5 మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. కేటీఆర్ రోడ్ షోకు హాజరు కాలేకపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి రోడ్ షో పాల్గొనేందుకు వస్తుండగా హబ్సిగూడ ప్రాంతంలో ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. భారీగా తరలి వచ్చిన జనం ఘనంగా స్వాగతం పలికారు. ఉప్పల్లో జనాలను చూస్తుంటే బండారి లక్ష్మారెడ్డి గెలుపు ఖాయం అనిపిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మెట్రోను ఈసీఐఎల్ వరకు విస్తరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. సంవత్సరాల్లో మంచినీళ్ళ విషయంలో, రోడ్ల విషయంలో, ఇంకా కొన్ని ఇతర కార్యక్రమాల విషయంలో చేయాల్సిన పనులు చేసుకున్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మీ అందరితో ప్రార్థన 30 తారీఖు నాడు మీరందరూ దయచేసి ఓటింగ్ లో పాల్గొని కారు గుర్తు మీద ఓటేసి మన అభ్యర్థి లక్ష్మారెడ్డి గారిని దయచేసి గెలిపించాలనేది మొదటి రిక్వెస్ట్. అదేవిధంగా ఇవాళ కొన్ని కళ్ళ ముందు కనబడే అభివృద్ధులు మీకు కనబడుతూనే ఉన్నాయి. స్కై వాక్ కావచ్చు, ఇంకా కావచ్చు కూడా తప్పని చేసుకుంటాం. దాంతో పాటు మరి ఉప్పల్లో ఉండే పారిశ్రామిక వాడలు ఏవైతున్నాయో కావడం వల్ల కార్మికులు కూడా సంపూర్ణ, ముఖ్యంగా మొదటిది మన సౌభాగ్యలక్ష్మి అనే కార్యక్రమం. 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ నెలకి 3,000 రూపాయల చొప్పున భృతి ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా కేసీఆర్ భీమా అనే కార్యక్రమం ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. మళ్ళీ వాళ్ళందరినీ కోరేది ఒకటే, ఉప్పల్లో ఇక్కడ ఆ డెవలప్మెంట్ జరగాలన్నా, మూసి సుందరీకరణ జరగాలన్నా, ఐటీ కంపెనీలు రావాలన్నా, మన రహదారులు బాగుపడాలన్నా